టు హెల్దీ అండ్ టేస్టీ. సో ప్రతిరోజు మనం మన రొటీన్ ని ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు ఈ పనులు చేయాలి, ఈ రోజు అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి అని. కానీ డైట్ ప్లాన్ మాత్రం ఎంతమంది చేసుకుంటారు చెప్పండి? చాలా తక్కువ కదా. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్ లో ఏది ఉంటే ఆ కూర చేసుకోవాలి, లేదా బయట వెళ్ళినప్పుడు ఏది దొరికితే అది తినాలి, అప్పటికి కడుపు నిండిపోయిందా, ఇవే ఆలోచిస్తాం. కానీ పర్ఫెక్ట్ గా మనం ఇంత న్యూట్రిషన్ రోజులో తీసుకుంటున్నామా అన్నది చాలా తక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరం ఈ ఆలోచనని మార్చుకుంటూ ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ఎందుకంటే అది మన హెల్త్ ని, మన లైఫ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? సో హెల్దీ అండ్ టేస్టీలో ప్రతిరోజు చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా చూస్తున్నారు కదా. ఈ రోజు కూడా అలాగే మేము బోల్డ్ విషయాలు డిస్కస్ చేసుకోవడానికి 2 హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ని తయారు చేసి చూపించడానికి రెడీగా వచ్చేసాము. సో స్టార్ట్ చేసేద్దాం మన ఎపిసోడ్ ని. సో రెడీ గౌరీ? యా రెడీ మనీషా. ఓకే, సో మనం కూడా అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం కదా. యూనో ఏదో 2 రెసిపీస్ చేసామన్నట్టుగా కాకుండా ఆ 2 కూడా కొంచెం కంప్లీట్ గా ఉండేలాగా చేస్తున్నాం కదా. సో ఈ రోజు అలా ఏం ప్లాన్ చేసావు? ఈ రోజు ఒక హై ప్రోటీన్ రెసిపీ ప్లాన్ చేశాను అనమాట. మోస్ట్ వాంటెడ్ రెసిపీ అయితే. సో మామూలుగా అంటే ఫిష్ మనకి తెలుసు ఎంత ఇంపార్టెంటో ప్రోటీన్ స్టేటస్ పెంచడానికి అండ్ ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి. తర్వాత ఎగ్స్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారు, బికాస్ ఎగ్స్ మనకు తెలుసు మంచి బయాలజికల్ వాల్యూ ఉంటుంది అని చెప్పేసి. సో 2 మిక్స్ చేస్తూ ఫిష్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాం అనమాట. ఫిష్ ఆమ్లెట్, యా సూపర్ కంప్లీట్ గా అనిపిస్తుంది అండ్ టేస్టీగా ఉండబోతుందని అర్థమవుతుంది. ఆమ్లెట్ లో రకరకాల వెజిటబుల్స్ వేసుకోవడం, లేదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఆర్ ఒక్కొక్కసారి కొన్ని పిళ్ళు ఏమైనా కలపడం కూడా చూసాను. కానీ ఇలా ఫిష్ కలపడం అనేది చాలా కొత్తగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టార్ట్ చేద్దాం. రెసిపీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అన్నమాట. ఓకే, మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామూలుగానే ఆమ్లెట్ అంటే చాలా సింపుల్ రెసిపీ, హెల్దీగా ఉండేది. బాయిల్డ్ ఎగ్ అంటే కూడా మనకి 10 to 15 మినిట్స్ టైం పడుతుంది. అదే ఆమ్లెట్ అయితే ఇంకా క్విక్ గా అయిపోతుంది. సో ఎగ్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడంలో చాలా ఈజీ వే ఆమ్లెట్. సో అందులో ఈ రోజు ఫిష్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. ఫిష్ కూడా బికాస్ మనకి తెలుసు కదా, ఫిష్ వల్ల మనకి అంటే మెయిన్ గా చాలా మంది లేడీస్ ఆలోచించేది వైటమిన్ ఈ ఉంటుంది, స్కిన్ కి చాలా మంచిది, హెయిర్ కి కూడా డెఫినెట్ గా మంచిదే. సో అది కాకుండా మనకి ఇంపార్టెంట్ ఫ్యాట్స్ ఉంటాయి. సో వెయిట్ తగ్గాలనుకున్నా, లేకపోతే మంచి డైట్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నా ఫిష్ ఫస్ట్ మనం చూసేది ఫిష్. సో అందుకని ఇలాంటి ఆప్షన్స్ కనుక మనం తీసుకున్నాము అంటే ఇలా తీసుకోవచ్చు ఫ్రైడ్ కాకుండా అని ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉంటుంది కదా. సో అందుకని అది మనం ప్లాన్ చేసుకుంటే, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్ గా ఫిష్ ని ఎక్కువ ఎందుకు ఎక్స్పెరిమెంట్స్ చేయరు అంటే దానికి ఉన్న ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ అది కొంచెం తగ్గించి మనం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఎక్కువగా ఈజీగా అయ్యేది ఏంటి అంటే ఫ్రైడ్. అంటే ఆ టేస్ట్ ఈజీగా పోగొట్టేది ఫ్రై కాబట్టి అది చేసుకుంటుంటారు. బట్ ఆమ్లెట్ లో మరి ఎలా ఆ స్మెల్ రాకుండా టేస్టీగా ఎలా చేసుకుంటాం? సో ఫస్ట్లీ మనం స్మెల్ రాకుండా చేయడానికి, ఫిష్ కి మంచి టేస్ట్ తీసుకురావడానికి కొంచెం మ్యారినేట్ చేసుకుంటాం అన్నమాట. సో అది ఇంపార్టెంట్ స్టేజ్ అన్నమాట. అందుకని ఫస్ట్ కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్, ఓకే, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, మనం దానికి బాగా టేస్ట్ పట్టిస్తే మ్యారినేట్ చేసుకుంటాం అన్నమాట. మనం పుదీనా కూడా వాడుతున్నాము. సో కొన్ని పుదీనా లీవ్స్ కూడా దీనికి వేసుకుంటాము, తరిగిన పుదీనా వేస్తున్నాము. సో కొంచెం మనం ఎట్లాగో ఆమ్లెట్ లో కూడా మనం వేసుకుందాము, జస్ట్ దానికి ఫ్లేవర్ రావడానికి మనం. సో ఫిష్ మొత్తం అన్ని పీసెస్ కి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో అది మాత్రం కాసేపు అంటే ఆమ్లెట్ క్విక్ గా అయిపోతుందని మనం అనుకున్నాం. కానీ ఏదైనా నాన్ వెజ్ ఇది తీసుకున్నప్పుడు దానికి మాత్రం కావాల్సిన టైం ఇవ్వాలి కాబట్టి కనీసం ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెడితే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెంసేపు మ్యారినేట్ చేయడానికి మనం పక్కన పెట్టుకున్నాము, కాంప్రమైజ్ అవ్వకూడదు. సో ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకున్నాము. సో 2 eggs వాడుతున్నాము. సో మామూలుగా అయితే మనకు తెలుసు ఎగ్ అంటే చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ అట్లీస్ట్ ఒక డేలో అంటే ఎగ్ వైట్ మంచిది కదా అని వైట్ మాత్రమే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అట్లీస్ట్ ఒక ఫుల్ ఎగ్ అన్న తీసుకుంటే ఒక డేలో చాలా మంచిది. బికాజ్ అఫ్ కోర్స్ మనకి కొలెస్ట్రాల్స్ కూడా ఒక లెవెల్ ఉంటుంది అనమాట, అంటే ఇన్ డే మనం ఎంత తీసుకోవచ్చు అని. సో అంటే ఆ క్వాంటిటీ బట్టి చూస్తే మనకి 1 egg in a day allowed. సో అందుకని ఆ యోక్ కూడా ఏదైతే ఉందో ఆ యోక్ లో కూడా మనకి ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా 1 full egg ఒక డే లో కంపల్సరీగా తీసుకుంటే చాలా మంచిది. సో ఇది ఒకళ్ళే తినాలి అని అనుకుంటే ఒక ఫుల్ ఎగ్ వేసుకుని మిగతా వైట్స్, మిగతా ఎన్ని వేసుకున్నా వైట్స్ వేసుకోవచ్చు.
సో నిజమే, చాలా మంది ఏంటంటే అసలు ఒక్క యోక్ కూడా రానివ్వరు. అవును, బికాస్ ఓకే ఎగ్ అంటే వెయిట్ చేస్తుంది అండ్ ఎగ్ కొంచెం యూనో ఫ్యాట్ అని కూడా కొలెస్ట్రాల్ కూడా అనేది తగ్గించేస్తూ ఉంటారు. ఓకే, ఎగ్ బీట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో కూడా మనము ఫ్లేవర్స్ వేసేసుకున్నాము. ఓకే, సో ఫస్ట్ మనం ఎగ్ లో కూడా కొంచెం అందులో ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి సో కొన్ని గ్రీన్ చిల్లీస్, కారం కూడా వేస్తున్నాం కదా, గ్రీన్ చిల్లీస్ లైట్ గా. సో పుదీనా ఆకులు కొన్ని ఎక్కువ వేసుకున్నాము. మామూలుగా ఆమ్లెట్ లో అసలు పుదీనా వాడడం కదా, కొంచెం ఈరోజు ఫిష్ కాబట్టి దానికి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది అనిపిస్తుంది. కొంచెం అది కూడా తుంచుకున్నాము. సో కొత్తిమీర ఎప్పుడు వేసుకుంటూ ఉంటాము, సో ఈ రోజు ఏంటంటే దాని బదులుగా పుదీనా అండ్ కరివేపాకు వాడుతున్నాము. సాల్ట్, ఓకే, కొంచెం కారం వేసుకున్నాము. తర్వాత క్రిస్పీనెస్ పెంచడానికి మనం కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో కొంచెం కార్న్ ఫ్లవర్ కూడా వేసేసుకుందాం దీంట్లో. ఓకే, సో ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మనం కొంచెం మైదా పిండి కూడా తెచ్చుకున్నాము, బికాస్ ఫిష్ కి ఎగ్ కి మధ్యలో కోట్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం పిండి వేసుకుంటే మనకి ఆమ్లెట్ ఫామ్ అవడానికి ఈజీగా ఉంటుంది. సో మైదా తెచ్చుకున్నాం, బట్ అదర్వైజ్ మిగతా గోధుమ పిండి కానీ లేకపోతే జవార్ పిండి కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో కొంచెం మనం ఫిష్ ని పీసెస్ లా వేసుకుంటున్నాం కొంచెం బైండ్ అయ్యి ఉండడానికి, బైండ్ అవ్వడానికి కొంచెం మైదా వేసేస్తున్నాం దీంట్లో. సో మైదా మనకు కొంచెం లంప్స్ లేకుండా బాగా కలిసిపోతే బాగుంటుంది. సో ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్ పెడతాను. ఓకే, ప్యాన్ స్టవ్ ఆన్ చేసేసాను. మనకి ఎలాగో ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ఎగ్ బీట్ చేసి పెట్టేసుకున్నాం అండ్ ఆల్సో ఫిష్ కూడా మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి అది ఇంకొంచెం మ్యారినేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎలాగో ప్యాన్ హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఇవాళ టిప్ ఆఫ్ ది డే ఏంటి అంటే, మనకు తెలుసు ఫైబర్ మనకి చాలా ఇంపార్టెంట్ అని. కొలెస్ట్రాల్స్ తగ్గించడానికి, షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఫైబర్ ఇంపార్టెంట్ కదా. సో అందుకని లంచ్ అండ్ డిన్నర్ లో ఫస్ట్ కనుక మనము ఒక కప్ ఆఫ్ వెజిటబుల్ సాలెడ్ తో కనుక స్టార్ట్ చేస్తే మనకి రైస్ కంటెంట్ అనేది తక్కువ తీసుకోగలం అండ్ ఆల్సో మన ఫైబర్ రిక్వైర్మెంట్ కూడా మీట్ అవ్వగలం. సో ఆమ్లెట్ మనం ఇంట్లో రెగ్యులర్ గా వేసుకునే ఒక రెసిపీ. సో దాంట్లో చాలా వెరైటీస్ ఉంటే బాగుంటుంది కదా. సో ఫిష్ కాంబినేషన్ లో ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? లేదు కదా. సో ఈ రోజు ఈ రెసిపీని ఫాలో అయిపోయి ట్రై చేయండి. సో ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, ఉప్పు అన్ని వేసేసి. అండ్ ఇక్కడ మనకి ఎలాగో ఈ స్టఫ్ అన్ని ఎగ్ బీట్ చేసుకుని పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పాన్ హీట్ ఎక్కింది, వేసిద్దామా? ఫస్ట్ ఫిష్ మనం మిక్స్ చేసేసుకోవాలి. మన ఆమ్లెట్ ఏదైతే మనం పెట్టుకున్నాము, ఫిష్ ని మాక్సిమం మనం సన్నగా కట్ చేసుకుంటే ఆ హోల్ బైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తినేటప్పుడు కూడా ఎక్కడ మనకి కుక్ అవ్వలేదు అన్న ఫీలింగ్ రాకుండా కూడా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేసేసి ఫిష్ యాక్చువల్లీ చాలా వెరైటీగా కనిపిస్తుంది కదా ఆమ్లెట్ లో. నాకైతే అది కొంచెం మామూలుగా మనం ఫ్రిటాటాస్ చేసుకుంటూ ఉంటాం కదా, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అవి వేసుకుని. బట్ ఫిష్ తో యాక్చువల్లీ ఆమ్లెట్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. ఫ్రిటాటా అంటే ఇంకొంచెం వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటుంది, యూనో కన్సిస్టెన్సీ కూడా థిక్ గా అనిపిస్తుంది. సో అందుకే మనం దీన్ని ఆమ్లెట్ అన్నాం కదా. కావాలంటే ఒకవేళ వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం థిక్ గా చేసి ఫ్రిటాటా కూడా చేసుకోవచ్చు కదా. వెరీ నైస్. సో ఇది మనకి 2 sides కాలిపోతే సరిపోతుంది. సో మామూలుగా ఆమ్లెట్ ఏంటంటే జస్ట్ 2 minutes లో అటు ఇటు తిప్పేస్తే సరిపోతుంది, కానీ ఇందులో ఫిష్ ఉంది కాబట్టి కొంచెం స్లో ఫ్లేమ్ లో అలా మూత పెట్టి కుక్ చేసుకుంటే ఓవరాల్ గా పీసెస్ కూడా కుక్ అవుతాయి. సో స్లో ఫ్లేమ్ పెట్టేస్తా అండ్ మూత కూడా పెట్టేస్తా. సో ఒక 2 minutes వెయిట్ చేసి నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా కాల్చేద్దాం. ఓకే, సో 1 side కాలి ఉంటుంది, నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేద్దాం ఇప్పుడు. వావ్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా కాలిపోతే మనకి వేడివేడిగా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది.
అండ్ మెయిన్ గా మనకి ఫిష్ పీసెస్ ఇటువైపే ఉన్నాయి కదా, అవును. ఇప్పుడు పైన ఉన్నాయి కాబట్టి అది కొంచెం కింద కూడా కరెక్ట్ గా కుక్ అయితే. సో అందుకే మనం యాక్చువల్లీ కొంచెం మైదా పిండి వేసుకున్నాం, కొంచెం ఆ థిక్నెస్ వల్ల అవును. మైదా అంటే లోపల ఏదైతే కుక్ అవుతూ ఉంటుందో అప్పుడు ఫిష్ పీసెస్ కూడా బాగా కుక్ కుక్ అవడానికి ఒక టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటుంది. ఎగ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది, ఫిష్ పీసెస్ అలా ఉండిపోతుంది కదా. ఉండిపోతాయి. సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా కలితే డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే, సరిపోతుంది అనుకుంటా. డిష్ అవుట్ చేసేద్దాం. డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇక్కడ కూడా మంచి కలర్ వచ్చేస్తుంది. ఓకే, పుదీనా కూడా మనకి బాగా కనిపిస్తుంది అండ్ అరోమాలో కూడా తెలుస్తుంది డిఫరెన్స్ యాక్చువల్ గా. ఓకే అండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సో ఆమ్లెట్ మీరు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటుంటారు కానీ ఫిష్ తో ఎప్పుడు చేస్తుంటారు కదా, సో డెఫినెట్ గా నోట్ చేసుకుని ట్రై చేయండి. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మరొకసారి చూసేయండి. ఫిష్ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఫిష్ 1 కప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఎగ్స్ 2, నూనె 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2. ఫిష్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో చేప ముక్కలకి ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి బాగా పట్టించి కాసేపు మ్యారినేట్ చేయాలి. బౌల్లో ఎగ్ బీట్ చేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, తగినంత ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్, మైదా వేసుకుని బాగా కలుపుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకుని ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసి 2 వైపులా కాల్చుకుంటే ఫిష్ ఆమ్లెట్ రెడీ. ఓకే, తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు నోట్ చేసేసుకున్నారా? ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాం. మరి ఫిష్ అండ్ ఆమ్లెట్, ఫిష్ ఆమ్లెట్. ఎంత బాగుంది కదా, ఫ్లఫీగా, కన్సిస్టెన్సీ వైస్ కూడా. చాలా టేస్టీగా ఉంది. మెయిన్ అయితే వెరీ ఫిల్లింగ్. ఫిల్లింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేయడం వల్ల ఒక మసాలా ఆమ్లెట్ తిన్న ఫీల్ వచ్చింది అనమాట. అంటే ఫస్ట్ మనం మైదా వేసుకున్నప్పుడు ఒక డౌట్ వస్తుంది అందరికి, అంటే టేస్ట్ ఎలా ఉంటుంది, ప్లెయిన్ గా ఉంటుందేమో. అండ్ ఎగ్ కూడా వేసుకున్నాము, ఇంకా మీద ఏమీ వేయలేదు, ఓన్లీ పుదీనా ఈ ఫ్లేవర్స్ వేసుకున్నాం అంతే. అండ్ ఈ కొంచెం ఫ్లేవర్స్ చాలు ఎగ్ కి, ఈవెన్ మైదాకి యాక్చువల్లీ ఆ ఫ్లేవర్స్ అని తీసుకోవడానికి. ఓకే, సో ఆమ్లెట్ చాలా సింపుల్ గా ఫిష్ తో చేసేసాము. నెక్స్ట్ రెసిపీ ప్రాన్స్ తో ఒక మంచి ఫిల్లింగ్ రెసిపీ మనం చేసుకుందాము. సో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం అనమాట. ఓహో, సూపర్ గా ఉంటుంది. స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. సో మన ప్రాన్ ఫ్రైడ్ రైస్ లో ఒక సస్పెన్స్ ఉందన్నమాట. ఓకే, యా, వంకాయ యాడ్ చేసుకుంటున్నాం మనం. డిఫరెంట్ గా ఉంది. సో ఎక్కడ మనం సాస్లు కానీ అవి మిస్ చేయకుండానే మళ్ళీ మనం కొంచెం ప్రాన్స్ కి కావాల్సిన మసాలాలు కూడా ఇస్తున్నాం అన్నమాట. వెరీ నైస్. రెండు బ్లెండ్ చేస్తున్నాం. చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాం. మరి ఇంకా చేద్దాము. ఓకే, సో ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. ఓకే, నెయ్యితో రిచ్ గా ఫ్రైడ్ రైస్. మామూలుగా ఫ్రైడ్ రైస్ అంటే బటర్, అంటే రిచ్ గా చేయాలనుకుంటే బటర్ వాడుతూ ఉంటాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఓకే, సో మొత్తానికి ఆయిల్, మొత్తానికి నెయ్యి కాకుండా రెండు మనం కంబైన్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా అది కూడా బాగుంటుంది కదా మనకి. సో ఉల్లిపాయలు వేసేసుకుందాం ఫస్ట్. ఓకే, సో రెగ్యులర్ గా వాడే స్ప్రింగ్ ఆనియన్స్ అవి కాకుండా మనం ఓన్లీ ఉల్లిపాయలు, బే లీఫ్ ఇప్పుడు వేసుకుందాము. ఉల్లిపాయలు లైట్ గా ఫ్రై అవుతే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చు, దాంతో పాటు ఫ్రై అవుతుంది మనకి బాగా. తర్వాత కొంచెం కొత్తిమీర. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి ఉల్లిపాయలు మరి ఎక్కువగా కుక్ అయిపోకుండా లైట్ గా ఉంటూనే ఉంటే బాగుంటుంది. సో వంకాయలు కూడా నేను కొంచెం కట్ చేస్తాను. ఓకే, వంకాయలు ఓకే, ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం పొడవుగా. సో మనం వంకాయల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు గుత్తి వంకాయకి ఒక రకమైన వంకాయ, యూనో ఫ్రైకి ఒక రకమైనది అలా వాడుతూ ఉంటాము. సో ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం
యూనో ఆ ఘాటు తక్కువగా ఉండే ఈ వంకాయ తీసుకుంటున్నాం అవును, అన్నమాట. yes. ఓకే, సో ఇవి కూడా వేసేసుకుంటాము. ఓకే, నైస్. నెక్స్ట్ తర్వాత మనం ప్రాన్స్ కూడా ఇప్పుడు వేసేసుకుందాము. సో కుక్ అవుతూ ఉంటుంది మనకి. ఓకే, సో కొబ్బరి కూడా ఉంది. ఒకసారి ఇది మొత్తం కుక్ అయిన తర్వాత మనం లాస్ట్ లో కొబ్బరి అది వేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం సాల్ట్ వేసుకుందాము, పించ్ ఆఫ్ సాల్ట్ కుక్ అవ్వడానికి. అది బికాస్ వంకాయ వేసుకున్నప్పుడు వెంటనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి చేదు రాకుండా ఉంటుంది కదా. అవును, కాసేపు వేగాలి. ఓకే, సో ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ మెయిన్ నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో ఈ కోకోనట్ ఇవి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును. అండ్ ఇది మన కోకోనట్ మిల్క్ కూడా వాడుతున్నాం. ఓ, కోకోనట్ ఫ్లేవర్ బాగానే తెలుస్తుంది అయితే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ప్రాన్స్ అండ్ వంకాయలు కొంచెం మనకి కుక్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ చూడొచ్చు ఫ్రైడ్ రైస్ లో. వ్యూవర్స్ కోసం మరో టిప్. సో ఆకుకూరలు మనకు తెలుసు కదా, మంచి ఐరన్ రిచ్, కాల్షియం రిచ్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ అన్నీ ఉంటాయి మనకి ఆకుకూరలో. స్పెషల్లీ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా బాగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ లంచ్ లో అట్లీస్ట్ ఒక కప్ కూర కానీ లేకపోతే పప్పుతో కంబైన్ చేసి కానీ ఏదైనా రెసిపీలో వేసుకుని కనుక తీసుకుంటే మనకి ఐరన్ రిక్వైర్మెంట్ కానీ మైక్రో న్యూట్రియన్స్ రిక్వైర్మెంట్ కానీ మనం మీట్ అవ్వగలం. ఓకే, సో ఫ్రైడ్ రైస్ మనందరి ఫేవరెట్ కదా. సో ఫ్రైడ్ రైస్ ని ప్రాన్స్ తో ఈ రోజు చాలా డిఫరెంట్ గా చేస్తున్నాము. సో ప్రాన్స్ చక్కగా ఇందాక నుంచి అలా వేగుతూ ఉన్నాయి బ్రింజాలతో పాటుగా. సో ఇప్పుడు మనం మిగతావి కూడా వేసేసుకుందాము. సో ఫస్ట్ కొబ్బరి. ఓకే, కొబ్బరి పొడి. తర్వాత కోకోనట్ మిల్క్. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని కూడా ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. అయితే ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఫ్రైడ్ రైస్ మనకి పొడిగా రావాలి కాబట్టి. సిమ్ లో పెట్టేసుకుంటే మనకి కొంచెం ఓకే. సో సాల్ట్ మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్. ఓకే, తర్వాత కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా. ఓకే, సో ఫ్రైడ్ రైస్ లో మసాలాలు ఏంటి అని మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రాన్స్ కి మనకి సూట్ అవ్వాలి కాబట్టి రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకుంటున్నాం మనము. సో ఇప్పుడు గ్రీన్ చిల్లీ పేస్ట్. ఓకే, తర్వాత టొమాటో సాస్ అండ్ సోయా సాస్. ఓకే, ఫ్రైడ్ రైస్ అనగానే మనకి ఉండే సాస్ అన్ని వేసుకున్నాము. సో ఓకే, కరెక్ట్ గా మనకి ఫ్రైడ్ రైస్ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం మిగతాది రైస్ వేసేసుకుందాము. ఆల్రెడీ ఉడికించుకున్న బాస్మతి బియ్యం. సో మెయిన్ గా మనకి ప్రాన్స్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తినాలి అని అనుకుంటూ ఉంటాం కదా. సో కర్రీ లాంటివి చేసుకుంటే మాత్రం ఆబ్వియస్ గా ఎక్కువ అయిపోతూనే ఉంటుంది. సో అందుకు మనకి ఇలాగా ఏదైనా వెజిటేబుల్ వేసుకుని కొంచెం ప్రాన్స్ అక్కడక్కడ తగిలేలా వేసుకుంటే క్వాంటిటీ వైజ్ తగ్గుతుంది, అలానే తిన్నట్టు కూడా ఉంటుంది మనకి. ప్రాన్స్ టేస్ట్ అంత బాగా పట్టేసేలాగా ఒక 2 minutes ఉంచుదాం, తర్వాత డిష్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో సరిపోతుంది కదా, ఇంకా డిష్ అవుట్ చేసేద్దామా? నిమ్మకాయ కూడా మనం పిండుకుందాము. తర్వాత పిండుదామా? లైట్ గా కొత్తిమీర మనం డిష్ లో వేసుకోలేదు కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. ఓకే, సో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూసేయండి. ప్రాన్స్ అండ్ బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వంకాయలు 2, రెడ్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1/2 కప్పు, బాస్మతి రైస్ 1 కప్పు,
నిమ్మరసం కొద్దిగా, సోయా సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్. ప్రాన్స్ అండ్ బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు, రొయ్యలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి పొడి, కొబ్బరి పాలు, తగినంత ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ పేస్ట్, టొమాటో సాస్, సోయా సాస్ వేసి ఒకసారి బాగా కలుపుకుని ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ అండ్ బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా. సో టేస్ట్ చూస్తాము. చాలా డిఫరెంట్ గా మంచి ఇంగ్రీడియంట్స్ పడ్డాయి కదా. సో ఎలా ఉందో చూద్దాం మరి ఇప్పుడు. వెరీ నైస్. ఓకే, వంకాయ ప్రాన్ కదా, కాంబినేషన్ చాలా బాగుంది. ఆ టేస్ట్ బాగా తెలిసిపోతుంది. వంకాయ కూడా ఒక రకమైన బ్లాండ్ టేస్ట్, అంటే కొంచెం ఘాటుగా తెలుస్తూ ఉంటుంది మనకి ఏదైనా కూరలు అలా చేసుకున్నప్పుడు కదా. సో అది బాగా తెలుస్తూనే మనం కావాల్సిన మసాలాలు కూడా వేయడం వల్ల ప్రాన్స్ కి యాడెడ్ టేస్ట్ లాగా బాగా అనిపించింది. సో మొత్తానికి ఈ రోజు 2 రెసిపీస్ చూసేసాము, ఒక ఆమ్లెట్ అండ్ ఒక ఫ్రైడ్ రైస్. సో ఈ రెండిట్లో న్యూట్రిషన్ వైజ్ ఏమేమి కవర్ చేసాం? సో ఫస్ట్ మనం ఫిష్ ఆమ్లెట్ చేసుకున్నాం కదా. సో హై ప్రోటీన్ డిష్ మనకు అది, బికాస్ ఫిష్ మామూలుగా తీసుకుంటూ ఉంటారు, ఆమ్లెట్ మామూలుగా సపరేట్ గా తీసుకుంటూ ఉంటారు. బట్ ఇంకొంచెం మనకి ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి, బికాస్ మనకి కావాలి కొంచెం ప్రోటీన్, కొంతమందికి కావాలి అడుగుతూ ఉంటారు కదా, హై ప్రోటీన్ ఇంకా దేంట్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా కంబైన్ చేయడం వల్ల కూడా మనకి మంచి న్యూట్రిషన్ వస్తుంది. అండ్ ఆల్సో మనం మైదా కొంచెం వేసుకున్నాము సో నిలవడానికి. సో కొంచెం ఆ కార్బ్స్ కూడా వస్తాయి, చాలా తక్కువ కార్బ్స్ వస్తున్నాయి, బికాస్ మనం జస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నాం మైదా ఫిష్ ఆమ్లెట్. తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు ప్రాన్స్ అండ్ బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. సో ఈ రెండు కాంబినేషన్, అంటే ప్రాన్స్ అండ్ బ్రింజాల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా ఇలాంటి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు మనం కొంచెం అలా ఫైబర్, అలా వెజిటబుల్స్ అలా తీసుకుంటూ ఉంటే మనకి బ్యాలెన్స్ అంటే చేయడానికి కుదురుతుంది అలా. సో ఇది కూడా మనకి ఈజీ డైజెస్టబుల్ ఫ్యాట్స్ అన్నమాట. సో ఇవి కూడా తీసుకుంటే మనకి కొంచెం ఫ్యాట్స్ అనేది బాగా వస్తుంది. సో చూసారు కదా డిషెస్ ఎంత బాగున్నాయో, అవి ఎంత ఫ్రీక్వెంట్ గా తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అన్నది కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇంకా ట్రై చేసేయండి తప్పకుండా. అండ్ ఈ రెసిపీస్ ని మీరు మళ్ళీ చూడాలి అంటే www.youtube.com/etvlifeindia లేదా www.facebook.com/etvlifeindia or www.twitter.com/etvlifeindia. అండ్ మీకు తెలిసిన హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ ని మాకు పంపించాలి అంటే HNT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీరు పంపించాలనుకున్న రెసిపీ ప్రొసీజర్ టైప్ చేసి వాట్సాప్ చేయొచ్చు 8086391139 కి, లేదా మెయిల్ కూడా చేయొచ్చు on healthyandtasty@etv.co.in కి. ఓకే, సో చాలా డిఫరెంట్ గా ఆమ్లెట్ అండ్ ఫ్రైడ్ రైస్ చూసేసాం కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇలాగే మరిన్ని కొత్త ఐడియాస్ తో మీ ముందుకు వచ్చేస్తాం, అండ్ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ తో కూడా. Until then, stay healthy. Bye bye.